బుచ్చిరెడ్డిపాళెం వవ్వేరు కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ అధ్యక్షులుగా బుచ్చిరెడ్డిపాళెం వైసీపీ సీనియర్ నాయకులు, బుచ్చిరెడ్డిపాళెం వైసీపీ టౌన్ అధ్యక్షులు టంగుటూరు మల్లికార్జున రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కోవూరు యువజన విభాగ అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వవ్వేరు బ్యాంక్ చైర్పర్సన్గా టంగుటూరు మల్లికార్జున రెడ్డి గారు, పర్సన్గా అల్లం శ్రీనివాసులు గారు, ఇంకొక పర్సన్గా మల్లు జయరాం రెడ్డి గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అభినందిస్తా ఉన్నాను. టంగుటూరు మల్లికార్జున రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు, నాకు తండ్రితో సమానం. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని అవి పరిష్కరించేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సర్పంచ్గా బుచ్చిరెడ్డిపాళెం రూపురేఖలు మార్చినటువంటి వ్యక్తి మల్లికార్జున రెడ్డి గారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాతో కూడా తిరిగారు. నేను వద్దన్నా కూడా ఒప్పుకోలేదు. ఎవరన్నా చెట్ల కింద ఉన్నా కూడా మల్లన్న మాత్రం సాయంత్రం నా గడప గడప కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా నాతో కూడా నడిచాడు. ప్రజలను కలుసుకోవడం జరిగింది. ఈ పదవి ఎప్పుడో రావాలి మల్లన్నకి, కానీ ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు, బీదా మస్తానరావు గారు జోక్యం చేసుకొని ఇంకొకరి పేరు చెప్పడం, ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగిందే తప్ప ఈ బుచ్చిరెడ్డిపాళెంలో ప్రజల మనిషి అని అంటే టంగుటూరు మల్లికార్జున రెడ్డి గారు. ఇప్పుడు పరుగులు తీస్తూ ఉన్నాడు మల్లన్న. 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఎవ్వరం కూడా ఇంట్లో కూర్చోకూడదు, మన ప్రసన్నను గెలిపించుకోవాలా, మన ఎంపీ గారిని గెలిపించుకోవాలని చాలా ఆతృతగా ముందుకెళ్తున్నారు. మల్లన్న ఆశీర్వాదం నాకు ఉండాలి, విజయసాయి రెడ్డి గారికి ఉండాలి. మల్లన్నని మరి ఒకసారి అభినందిస్తూ ఈ బ్యాంకు రూపురేఖలు మార్చండి, ఏదో అవకతవకలు జరిగి ఉన్నాయని చెప్తున్నారు. దాని మీద కూడా నేను CBCIDకి లెటర్ పెట్టాను. ఎవరిని కూడా వదిలిపెట్టం. ఈ బ్యాంకుని రూపురేఖలు మార్చే శక్తి కూడా మల్లన్నకి 2 బ్యాంకు పర్సన్స్ కూడా ఉంది. మళ్ళా ఒకసారి అభినందిస్తూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రేపు ఉదయం విజయసాయి రెడ్డి గారు 7:15కి రాజుపాళెం నేషనల్ హైవే దగ్గరకు వస్తున్నారు. మీ అందరూ దయచేసి 6:30 కల్లా రాజుపాళెం నేషనల్ హైవే దగ్గర మేము ఉంటాం. అక్కడ అందరూ రావాలి. అదేవిధంగా ఎల్లుండి 7వ తేదీ ఉదయం 9 గంటలకి రుక్మిణి కళ్యాణ మండపంలో విజయసాయి రెడ్డి గారు వస్తున్నారు. సమావేశం ఉంది, మీరందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ మల్లారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, రజత్ కుమార్ సార్ గారికి, వైసీపీ నాయకులకు, కౌన్సిలర్స్ కి, మెంబర్స్ కి, అభిమానులకు, ఇక్కడ మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మల్లన్న లాంటి మంచి వ్యక్తికి వవ్వేరు బ్యాంక్ చైర్మన్ రావడం చాలా సంతోషంగా ఉంది. రాజకీయాల్లో భీష్మాచార్య లాంటి మల్లన్న వవ్వేరు బ్యాంక్ కి ప్రైవేట్ పదంలో నటిస్తారని నేను ఆశిస్తున్నాను. కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ బ్యాంకుని మరింత అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. అన్న, మీరు బుచ్చిరెడ్డిపాళెం పంచాయతీ సర్పంచ్గా ఉన్న సమయంలో ఎంతో అభివృద్ధి చేశారని నేను విన్నాను. ప్రస్తుతం మీ బ్యాంక్ని అభివృద్ధి చేస్తారని మా అందరి నమ్మకం. అన్న వవ్వేరు బ్యాంక్ రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో
మల్లారెడ్డి గారిని చంద్రబాబు గారిని మల్లారెడ్డి ఏ విధంగా ఆ విధంగా మల్లారెడ్డి ఆశ్రయించి మేము రాసుకున్నాము. ఓకే, మేము 1952 కడప జిల్లా నుంచి తిరుమల ప్రజా సామాన్యంలో గ్రామం. అప్పటి నుంచి రామరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా గ్రామానికి అనేక సేవలు చేస్తున్నారు. అదే ఆయన కూడా ముసలి కూడా ఎవరికి వాళ్ళు ఆశ్చర్యపడలేదు. ఎన్ని పార్టీలు మాత్రం వాళ్ళని మేము ఉంటాము. మా గ్రామం అంతా సమానంగా ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ నల్లపల్లి శ్రీనివాసరెడ్డి మన ప్రియతమ శాసనసభ్యులు ఈ పదవి కంటిన్యూ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా తరపు నుంచి తప్పకుండా ఎటువంటి అవినీతికి అక్రమాలకు తావలేకుండా తప్పకుండా ఆల్రెడీ అభివృద్ధిలో ఉన్నటువంటి మన ఓబేద బ్యాంకుని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మా సాయశక్తులు తప్పకుండా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ చేసినటువంటి గౌరవ మన ఎమ్మెల్యే గారికి, మా చైర్పర్సన్ ప్రఫుల్లం గారికి, ఇతర కౌన్సిలర్లకు, ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ, రైతులకి ముఖ్యంగా అందరికీ నా నమస్కారం. ఈ కార్యక్రమంలో ఈరోజు నన్ను చైర్పర్సన్గా నన్ను ఎన్నుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి త్వరతో జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో పదవి చేకూర్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇది నేను ఈ బ్యాంకులకు సంబంధించి బ్యాంకు మీద ఆధారపడింది వచ్చేవాళ్ళు కానీ బ్యాంకులో పెట్టిన డిపాజిటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ముప్పై కానీ ఇక్కడ గ్రామంలో కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కానీ లోనింగ్ మెంబర్స్ కానీ అందరికీ కూడా నేను న్యాయం చేస్తాను. వాళ్ళకి ఎటువంటి పొరపాట్లు లేకుండా వాళ్ళు నిర్భయంగా ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకొని ఇబ్బంది లేకుండా నేను ఎటువంటి అవకాశం లేకుండా నేను చేసి వాళ్ళకి హామీ ఇస్తున్నాను. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని కాపాడుతామని చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని చేసి ప్రసంగిస్తున్నాను. ఇంతకుముందు గతంలో ఏదైనా పొరపాటు జరగకుండా వాటితో సంబంధం లేదు. మా పరిపాలన వరకు ప్రజలకు అండగా, రైతులకు అండగా, డిపాజిట్దారులకు అండగా మేము ఉంటామని చెప్పేసి నేను సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. ఈ పదవి నాకు ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యుల గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను చూపిస్తున్నాను. సెక్రటరీ సురేష్ సెక్రటరీ
శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కోవూరు మండల కన్వీనర్ నల్లగొండ సుబ్బారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రమేష్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.